హాయ్ అందరికీ. మరి ఎండలు ముదిరిపోతున్నాయి కదా బయట. ఇలా చల్లచల్లని ఐస్ క్రీమ్, అది మ్యాంగో తోటి ఇలా ప్రిపేర్ చేసుకున్నారండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది. చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి ముందుగా అయితే వీడియో అయితే చూసేయండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని ఇందులో అయితే 1/2 లీటర్ పాలు అయితే వేసుకోవాలి. ఒక 1/2 లీటర్ పాలు వేసుకుని ఇలా కంటిన్యూస్గా గరిటె పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడే కొంచెం కప్పులో సగం అయితే పంచదార కూడా తీసుకుని ఇందులో వేసుకుని ఇలాగైతే గరిటెతోటి ఇలా కంటిన్యూస్గా కలపాలి. నెక్స్ట్ అయితే కస్టర్డ్ పౌడర్ ఒక 4 స్పూన్లకి అయితే ఇలా వేసుకోవాలి. ఒక కప్పులోని వేసుకున్న తర్వాత కాయకుండా కొంచెం పాలు ఇందులో వేసుకుని అయితే కలుపుకోవాలి. ఇలాగా పలచగా అయ్యేటట్టు అయితే ఈ కస్టర్డ్ పౌడర్ని అయితే స్పూన్ పెట్టి ఇలా కలిపేసుకున్న తర్వాత పంచదార వేసి మనం కంటిన్యూస్గా కలుపుతున్నాం కదా ఈ పాలు, ఇందులోనే ఈ కస్టర్డ్ పౌడర్ కూడా చక్కగా కరిగేటట్టు అయితే వేసుకోవాలి. ఉండలు లేకుండా కొంచెం కొంచెం ఇలా వేసేసుకున్న తర్వాత అయితే మళ్ళీ గరిటె పెట్టి కంటిన్యూస్గా తిప్పాలి. ఇది ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి చక్కగా చిక్కటి పెరుగులాగా అయితే ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన ఈ పాలు అయితే చక్కగా రెడీ అవుతాయి. మనకి ఇలాగ చిక్కటి పెరుగులాగా అయ్యే వరకు కూడా ఈ గరిటె పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మరి ఇవి చల్లారేలోపు మ్యాంగోస్ని కూడా కోసుకుందాం. ఇదిగోండి, నేనైతే ఇలాగా 2 మామిడికాయలు అయితే తీసుకున్నాను. తీసుకుని ఇవన్నీ కూడా చక్కగా ముక్కలుగా అయితే తీసేసాను. తీసిన తర్వాత ఇదిగోండి, ఫ్రెష్ క్రీము కొంచెం మిక్సీలో వేసేసుకుని అలాగే మనం కరిగించుకున్న పాలను కూడా ఇందులో వేసుకుని అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా 2 కలిపి అలాగే మ్యాంగోస్ కోసం కదా ఇవి కూడా వేసుకుని 3 కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ బాగా ఎక్కువసేపు పట్టించుకుంటేనే చక్కగా ఇదిగోండి ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అవుతే ఐస్ క్రీమ్ అనేది చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మనం. ఇదిగోండి, ఈ విధంగా అయితే మిక్సీ పట్టిన తర్వాత ఒక గాజు కప్పులో అయితే వేస్తున్నాను. ఎందులోనైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఇలా మూత పెట్టుకునేది అయితే చాలా ఈజీగా అయితే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇది పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో 4 గంటల తర్వాత ఇదిగోండి తీస్తే ఇలా ఉంటుంది. 4 గంటలు పెట్టుకున్న తర్వాత మరి ఒకసారి ఫ్రిడ్జ్లో 4 గంటల తర్వాత తీస్తే ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఐస్ క్రీమ్ లాగా రెడీ అవుతుంది. దీన్ని మళ్ళీ మరొకసారి మిక్సీలో వేసి అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మళ్ళీ అదే గాజు కప్పులో వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది కదా. ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా అయితే పైన వేసేసుకుని మళ్ళీ మూత క్లోజ్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో ఒక 8 గంటలు అలాగే పెట్టేస్తే మనకు ఐస్ క్రీమ్ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ తింటుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇదిగోండి 8 గంటల తర్వాత అయితే నేను మళ్ళీ తీసాను. ఈ విధంగా అయితే ఐస్ క్రీమ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. మరి ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. బయట ఐస్ క్రీముల కంటే కూడా మన ఇంట్లో చేసుకున్న మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇది మరి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇదిగోండి, ఈ విధంగా తీసిన ఐస్ క్రీమ్ని అయితే ఒక్క 2 నిమిషాల పాటు అలా బయట పెట్టుకుని మనం ఎలా తినాలనుకుంటున్నామో అలాగైతే ఒక కప్పులో వేసుకుని ఇలాగ పైన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటాయండి. మళ్ళీ నేను కొన్ని బాదం పప్పులు అలాగే జీడిపప్పులు, పిస్తా పప్పులు కూడా వేసాను. తినడానికి చాలా బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. మనం తింటామంటే అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే మరింత టేస్టీగా ఉంటుంది కదా. మరి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే నేనైతే ఇలా ప్రిపేర్ చేశానండి. మరి చూస్తుంటేనే ఇప్పుడే ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది కదా. మరి మీరు కూడా చక్కగా వెంటనే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మ్యాంగో ఐస్ క్రీమ్ అంటే ఇంకా చెప్పవసరం లేదు. ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. బయట కొనే కంటే ఇంట్లోనే మరి 2 మ్యాంగోలతోటి ఇలాగ ఐస్ క్రీమ్ తయారు చేశారంటే ఇంకా చెప్పక్కర్లేదండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది కదా. మరి మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.